75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం తిరుపతి నేరుగా రెగ్యులర్ రైల్ సర్వీస్ ప్రారంభం కాబోతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నుంచి టీపీటీ హైదరాబాద్ కు నేరుగా ట్రైన్స్ నడపాలన్నది జిల్లా వాసులతో పాటు నా కల. నేడు అది సాకారమైందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. శ్రీకాకుళం నుండి తిరుపతి, హైదరాబాద్ వంటి ముఖ్య ప్రాంతాలకు నేరుగా ట్రైన్స్ నడపాలన్నది మన జిల్లా ప్రజల తాలూకా కల. అది నా కల కూడా. అందుకోసం నేను ఎంపీగా అయినప్పటి నుంచి ఒక లక్ష్యంగా పెట్టుకొని నూతన రైళ్ల కోసం నిరంతరం కృషి చేశాను. ఈ విషయంపై రైల్వే మంత్రుల్ని కలిశాను, రైల్వే బోర్డు అధికారులు కలిశాను, డిఆర్ఎం అలాగే జెడ్ఎం ఈ లెవెల్లో జరుగుతున్న మీటింగ్స్లో కూడా పాల్గొని ఈ విషయం మీద ప్రత్యేకంగా ప్రస్తావించాను. నేడు ఆ కృషికి ఫలితంగా 75 సంవత్సరాల శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైల్వే సర్వీస్ని ప్రారంభిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఇది ఒక మంచి శుభవార్త. 17439 17440 తిరుపతి శ్రీకాకుళం హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుండి శ్రీకాకుళం, అలానే ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం నుండి తిరుపతి ప్రయాణిస్తుంది. ఇప్పటి వరకు తిరుమల దర్శనం కోసం శ్రీకాకుళం జిల్లా ప్రజలు భువనేశ్వర్ మీదుగా వచ్చే రైళ్లు లేదా విశాఖపట్నం రోడ్డు మార్గంలో వెళ్ళి అక్కడి నుంచి తిరుపతికి చేసే పరిస్థితి ఉండేది. ఆ రైళ్లు రద్దీ ఎక్కువగా ఉంటే దానివల్ల చాలా ఇబ్బందులు కూడా మన ప్రజలు పడేవారు. ఇప్పుడు ఈ కొత్త సర్వీస్తో ఆ సమస్యలకి పరిష్కారం మనకి లభిస్తుంది. ఈ నూతన రైళ్లు ద్వారా భక్తులకి వాళ్ళ సౌకర్యార్థం ప్రయాణం కానీ, అలాగే బర్తులు అందుబాటులోకి రావడం కానీ ఇవన్నీ కూడా వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామిని మరియు మన అరసవెల్లి సూర్య భగవానుడిని అనుసంధానం చేయడానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణంగా ఇది రేపు మారుతుంది. ఈ నూతన రైల్ సర్వీస్ని ఏప్రిల్ 13వ తేదీన శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి మనం ప్రారంభించబోతున్నాం. మన శ్రీకాకుళం జిల్లా ప్రజలు దీర్ఘకాలిక కోరిక నెరవేర్చిన రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మరిన్ని నూతన సర్వీసులు శ్రీకాకుళం నుండి ప్రారంభమయ్యేలా నేను నా కృషి కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను. శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రగతిని మరింత ముందుకు తీసుకొని వెళ్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలతో మా జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారాలు.